వాస్తవంగా నాకొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, జాగ్రత్తగా అంటే కొంత మొహమాటం ఎక్కువుంటది. ఇప్పుడు ఓ బండి దగ్గరికెళ్ళి టిఫిన్ చేస్తున్నామంటే 10 మంది తీస్తుంటే సరే కానీ నిదానంగా ఏక తీసుకుందాం. వాడు నా వైపు చూసేదాకా నేను అడగను. ఎగబడిపోయి నాకు ఇయ్యి అని చెప్పను. అట్లాగే ఓ హోటల్‌లో కూర్చోగానే టిఫిన్ ఆర్డర్ చేసేస్తాను. తొందరగా తినేసొచ్చేస్తా. అలాగా నిదానంగా చూద్దాంలే అని కూర్చోను. సరే ఏదన్నా ఫ్రెండ్‌ని రమ్మనమని ఏదైనా హోటల్ దగ్గర చెప్పామంటే, వచ్చేదాకా బయటే నిలబడి ఆ తర్వాత లోపలికెళ్తా. అంతేగాని నేను కూర్చుని మావాడొస్తున్నాడు అని చెప్పి పావుగంట, అరగంట ఎందుకంటే ఆళ్ళు తిట్టుకుంటారనేటటువంటి ఫీలింగ్. కానీ ఆ మధ్యన ఒక మిత్రుడు హైదరాబాద్‌లో కలుద్దాం అని చెప్పి స్టార్ బక్స్ దగ్గరికి రమ్మన్నాడు. సరే వెళ్ళా. బయట నుంచున్నా. కొంచెం టైం పడుతుంది మీరు లోపల కూర్చోండి ఏం పర్లేదు అన్నారు. వచ్చాకలే అంటే పర్లేదు లేదండి అక్కడ స్టార్ బక్స్ అంటే నేను అట్లాగే వెయిట్ చేస్తాను. సరే చూసా ఈలోపు మెనూ పట్టుకొచ్చా. చూస్తే కాఫీ రూ. 300 నుంచి 600, 900 ఎంతో ఉన్నట్టుంది. ఏంటిది ఈ కాఫీ అన్నటువంటిది అంటే అక్కడ అడగలేను. ఇతనికే ఫోన్ చేసి అడిగా. అంతే ఉంటాయిలెండి అక్కడ అన్నారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ వెయిటింగ్ టైమ్ ఎవరు అడగరు. నువ్వు ఎందుకు కూర్చున్నావు ఇక్కడ అన్నది. అక్కడే కావాలంటే ఆఫీస్ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లు, లైవ్‌లు, మీటింగ్‌లు కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మనం ఏదైనా తినేస్తే ఏదైనా కొనుక్కుంటే గనక అక్కడ ఏమి అడగరనమాట. ఇది స్టార్ బక్స్. ఇప్పుడు ఎందుకు చెబుతున్నా ఇది అసాంఘిక శక్తులకి, లేకపోతే ఏదన్నా తప్పుడు పనులు చేయాలనుకున్నోళ్ళకి కూడా మంచి మీటింగ్ స్పాట్ అనమాట. అదే జరిగిందట దక్షిణ కొరియాలో. ఇప్పుడు స్టార్ బక్స్ మీద రైడింగ్స్ జరుగుతున్నాయి. ఎంక్వైరీ చేస్తున్నది అక్కడ సౌత్ కొరియా.